ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది. అందుకే నా సూచన, మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.